శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి దేవతలందరూ కూడాను వెళ్లారు. భృగు మహర్షులు వాళ్ళందరూ కూడాను ఆయన్ని సుఖంగా నిద్ర నుంచి లేచావా? యోగ నిద్ర నుంచి మహాశయ అంటూ అడిగారు అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా! ఈరోజు ఆయన్ని వాళ్ళు స్తుతిస్తున్నారట. ఏ విధంగా స్తుతిస్తున్నారు అన్నది మనం తెలుసుకుందాం. ఆదిలో విశ్వాన్ని సృష్టించి, పిదప పోషించి, కడపట సంహరిస్తూ, సృష్టి స్థితి లయకర్తగా 3 మూర్తులతో ప్రకాశిస్తున్న ఓ దేవా! నీకు ప్రణామాలు. సహజంగా మధురమైన వర్షోదకం ఆయా ప్రదేశాల్లో పడి వేరు వేరు రసాలను పొందుతుంది. అలాగే నిర్వికారుడవైన నువ్వు సత్వాదులైన ఉపాధులతో కూడి సృష్టికర్తృత్వం మొదలైన అవస్థలను పొందుతూ ఉన్నావు. జపాకుసుమము మున్నగు రాగ ద్రవ్యాల కలయిక వల్ల స్ఫటికము నానా రకాల వర్ణాలను పొందుతుంది. అదే రీతిగా ఉపాధి సంయోగం వల్ల ఏకరూపుడవైన నువ్వు వివిధ అవస్థలను పొందుతున్నావు. దేవా! నీవు అపరిచ్ఛిన్నుడవు. కోరికలు లేనివాడివి. కోరికలు తీర్చువాడివి. జయింపబడరాని వాడివి. జయశీలుడివి. సూక్ష్మరూపుడివి. స్థూల జగత్తుకు కారణమైన వాడివి. ఓగు భగవంతుడా! నీవు హృదయగతుడవైన దూరస్థుడవు. నిష్కాముడవైన తపోనిష్ఠుడవు. దయామయుడవైన దుఃఖరహితుడవు. పురాణ పురుషుడవైన అక్షరుడవు. నీవు సర్వం తెలిసినవాడవు. నిన్ను తెలిసిన వారెవ్వరూ లేరు. సర్వానికి కారణం నువ్వు. నీకు కారణం అంటూ ఏమీ లేదు. నువ్వు సర్వప్రభువు. నీకు ప్రభువు ఎవ్వడూ లేడు. నువ్వొక్కడవు. సమస్త రూపాలతోటి వెలగొందేవాడివి నువ్వే నాయనా అంటూ వాళ్ళందరూ ఆయన్ని ప్రస్తుతించారట. ఇంకా ఏమంటున్నారు? దేవా! సమస్త సామములు నిన్ను స్తుతిస్తున్నాయి. అంటే సామవేదాలన్నీ, వేదాలన్నీ కూడాను. సప్త సముద్రాలలో శయనించేది నువ్వే. సప్తజిహ్వుడవే నీ ముఖము. సప్తలోకాలకు ఆధారము నువ్వే. 4 పురుషార్థాలను ప్రసాదించే జ్ఞానము. 4 యుగాలతో కూడిన కాల పరిణామము. 4 వర్ణాలతో కూడిన లోకము. ఇదంతా 4 ముఖాలు గల బ్రహ్మరూపుడవైన నీ నుండే ఉద్భవించింది అది కూడా అంటూ చెప్పారు. అని ఆయనని పొగిడారట. తర్వాత మోక్షాపేక్ష గల యోగులు అభ్యాసంతో మనస్సును నిగ్రహించి హృదయగతుడవు, జ్యోతిర్మయుడవు అయిన నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. నీవు జన్మరహితుడవైనా జన్మనిస్తున్నావు. నిరీహుడవైన శత్రువుల్ని చంపుతున్నావు. జాగరూకుడవై ఉండి నిద్రిస్తున్నావు. ఇలాంటి నీ తత్వం ఎలాగయ్యా మాకు తెలిసేది? నీవు శబ్దాది విషయాలను అనుభవించగలవు. ఘోరమైన తపస్సు చేయగలవు. అంటే మౌనంగా ఉండగలవు. ప్రజలను పరిపాలించడానికి నువ్వు సమర్థుడవు. తటస్థంగానూ ఉండగలవు. పలు రకాలైన గంగా ప్రవాహాలు చివరికి సింధువునే చేరతాయి కదా మరి. అలాగే ఆయా దర్శనాలు ప్రతిపాదించే భిన్న భిన్న సాధన మార్గాలన్నీ కూడాను నీలోనే పర్యవిస్తున్నాయి. నీయందే చిత్తము నిలిపి నీకే కర్మలు సమర్పించిన విరక్తులకు నువ్వు మోక్షం ప్రసాదించేవాడివయ్యా అంటూ ఆయన్ని రకరకాలుగా వాళ్ళు పొగుడుతున్నారన్నమాట. ప్రత్యక్ష ప్రమాణానికి గోచరించే ఈ పృథివ్యాధికమైన నీ ఐశ్వర్యమే ఇంతుందని కొలవడానికి సాధ్యం కాకుండా ఉంది. ఇక వేదవచనాలతోని అనుమాన ప్రమాణంతోనూ మాత్రమే సాధించదగిన నిన్ను గూర్చి ఏమని చెప్పాలి మేము? స్మరణ మాత్రంతో నువ్వు జీవుణ్ణి పవిత్రుణ్ణి చేస్తున్నావే, ఇక నీ దర్శన స్పర్శనాదుల వల్ల కలిగే ప్రయోజనాన్ని గూర్చి వేరే మేం చెప్పాలా? సాగరంలో రత్నాల కాంతుల్లాగా, సూర్యుని తేజస్సులాగా అగోచరాలై నీ చరిత్రలు స్తుతింప సఖ్యము కాకుండా ఉన్నాయి మహానుభావా. నువ్వు పొందినది గాని, ఇక పొందవలసినది గాని ఏదీ లేదు. అయినా లోకానుగ్రహ కాంక్షతోటి జన్మలెత్తి కర్మలు చేస్తూ ఉన్నావు నువ్వు. ప్రభూ! నీ మహిమను కీర్తించి ఇంతటితో విరమించడం శ్రమ వలన లేదా సంకీర్తన సాధ్యము కాకపోవడం వల్ల కానీ నీ గుణాలు ఇంతే అన్న భావంతో మాత్రం కాదయ్యా. ఇంక మేము స్తుతించలేము. ఎన్నని చెప్పం, ఎన్ని గంటలని చెప్పం, ఎంత సమయం అని చెప్పం అంటూ వారందరూ ఆయన స్తుతించారట. అప్పుడు విష్ణు ప్రసన్నుడయ్యాట. సర్వోత్తముడైన ఆ దేవుణ్ణి ఉద్దేశించి వారు చెప్పినవన్నీ నిజంగా యథార్థ వచనాలే కదా మరి. అవేం ప్రశంసలా? కాదే. ఆయన కుశల ప్రశ్నలు వేసి వారి పట్ల తన ప్రీతిని ప్రకటించాట. అప్పుడు సురుడు ప్రళయవేళ కాకుండా మేర మీరి ప్రవర్తిస్తున్న రాక్షసుడనే సముద్రం నుండి తమకు కలిగిన భయాన్ని
విన్నవించుకున్నారు ఆయనకి. పిదప సముద్ర తీరంలోని పర్వత గహ్వరాలలో ప్రతిధ్వనిస్తూ సాగర ఘోషను మించిపోయిన స్వరంతోటి భగవంతుడు ఈ విధంగా చెప్పాటాయనకి. పురాణ కవి అయిన ఆ పరమాత్ముని వర్ణస్థానాల నుండి వెలువడి సంస్కారం సంపాదించుకున్న భారతి నిజంగా చరితార్థమైంది అంటూ కాళిదాస్ గారు మళ్ళీ ఇక్కడ చక్కగా ఉపమానం వేస్తూ చెప్పారు. ఆయన వదనం నుండి దంతకాంతులతో సహా వెలువడిన ఆ వాణి పూర్వం ఆయన చరణం నుండి ప్రవహింపగా మిగిలి పైకి ప్రసరించి గంగలా భాసించిందా అనిపించేట్టుగా ఉందిట. అంత అద్భుతమైన వర్ణన చూడండి అసలు. దేవతలారా, ప్రాణుల సత్వ రజోగుణాలు తమోగుణాలు పైకున్నట్లే మీ ప్రభావ పరాక్రమాలను రావణుడు ఆక్రమించాడని ఎరుగుదును నేను. ప్రమాదవశాత్తు కలిగిన పాపంతోటి సజ్జనుని హృదయం తపించినట్లే ఆ రావణుని చేత లోకత్రయం తపిస్తోంది అన్నది నాకు తెలుసు. మేము ఏకకార్యార్థులమే కాబట్టి ఈ విషయంలో ఇంద్రుడు నన్ను ప్రార్థించవలసిన పని లేదు. అగ్ని తనకు తోడ్పడమని గాలి ప్రార్థించదు కదా. తన కత్తికి ఎరచేయక దశమ మస్తకాన్ని నా చక్రం పాలిభాగంగా ఆ రక్కసుడు నిలిపి ఉన్నాడు. బ్రహ్మం ప్రసాదించిన వరదానం వల్ల దురాత్ముడైన ఆ రావణ్ణి ఔద్ధత్యాన్ని సర్పారోహణాన్ని చందన వృక్షం సహించినట్లు నేను సహించాను. వాడు మానవుల పట్ల అనాదర భావంతోటి దేవతల నుండి మాత్రం మరణం సంభవించకుండా తపస్సంతుష్టుడైన బ్రహ్మను ప్రార్థించి వరం పొంది ఉన్నాడన్న సంగతి మీకు తెలిసిందే కదా. అందువల్ల నేను దశరథ పుత్రుడుగా జన్మించి వాడు ములుకులతో వాడి శిరస్సులనే పద్మరాశిని యుద్ధభూమికి పూజార్హంగా చేస్తాను అంటూ చక్కగా ఆయన చెప్పారనమాట. విద్యుక్త విధానంతోటి యజ్జలు కల్పించిన మాయావులైన నిశాచరులు ముట్టని హవిర్భాగాన్ని మీరు మళ్ళీ త్వరలో స్వీకరింపగలరు అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వినువీధిలో రావణ భయంతో మేఘాలలో దాక్కుంటున్న సుకృతులైన వైమానికులు ఇకపై పుష్పక దర్శన సంక్షోభం పొందుదురుగాక. నిర్జరులారా, నలకుబేరుని శాపం కారణంగా రావణుడు కావించే ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడాను తొందరలోనే ముగిసిపోతాయంటూ వాళ్ళకి చెప్పారట. రావణుడు అనే వరపులో వాడిపోయిన దేవతలనే పైరును ఆ విధమైన వాగ్వర్షంతో తడిపి కృష్ణమేఘం అంతర్ధానమయ్యింది అన్నాడు. అంత అద్భుతమైన వర్ణన ఇక్కడ చూడండి. రావణుడనే వరపులో వాడిపోయిన దేవతలనే పైరులన్నుట వాగ్వర్షంతో తడిపిన కృష్ణమేఘం. ఇంత అద్భుతంగా రాసిన ఆ కాళిదాసుడు గారికి మనొక్కసారి మనసులో అంజలి ఘటిస్తూ మళ్ళీ మనం ముందుకెళ్దాం. చెట్లు తమ పుష్పాలతో వాయువును అనుసరించినట్లు ఇంద్రాది దేవతలు దేవకార్యార్థమై ఉపక్రమించిన విష్ణువును తమ తమ అంశాలతోటి అనుగమించారు అంటూ అక్కడ చెప్పుకొచ్చారు. భూలోకంలో రాముడి అవతారాన్ని ఎత్తినప్పుడు వీరందరూ కూడాను ఆయనకు ఒక్కొక్క రకంగా ఆయన చెంత చేరారు అంటూ చెప్పుకొచ్చారు. ఆపై రాజు కావించిన పుత్రకామేష్టి పూర్తి కాగానే ఋత్విజులకు కూడా విస్మయం కలిగిస్తూ ఒక దివ్య పురుషుడు అగ్ని నుండి ప్రభవించాడు. ఆది పురుషుడు అధిష్ఠించి ఉండడం వల్ల తనకు కూడా మోయరాని పాయసాన్నంతో నిండిన ఒక హేమ పాత్రను 2 చేతులతో పట్టుకుని ఆ పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? పుత్రకామేష్టి ఎవరు చేస్తున్నాడు? దశరథ మహారాజు చేస్తున్నారు. ఆయనకి ప్రత్యక్షమయ్యాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మన రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.